అలా వెళ్ళిపోతున్నాడేంటి? నేనేమైనా తప్పుగా మాట్లాడానా? నాకు కోపం వస్తే ఆకలి ఏదో అన్న విషయం ఎలా చెప్పాలి అతనికి? అసలు ఈ ఫంక్షన్కి రాకుండా ఉండాల్సింది. వాళ్ళెవరు నన్ను అనడానికి? నేనేం చేస్తే వాళ్ళకేంటి? చెప్పానా అభిబాబు చూసుకుంటాడని? అవునండి, అల్లుడు గారు నిజంగా గొప్పవారు. ఇంతమందిలో ఉన్న వసుకి అన్నం తీసుకువెళ్లారంటే ఎంతో గొప్ప సంస్కారం ఉండాలి. నాపై మీకేమాత్రం గౌరవం ఉన్నా, పిల్లలపై ప్రేమ ఉన్నా మీరు భోంచేయాలి. అది కాదండి. ఇంకా బతిమాలించుకోకూడదు వసు. అభియే స్వయంగా తీసుకొచ్చాడు. దానికి చాలా అదృష్టం ఉండాలి. అంటే అక్క, వదినా, తన్ని తినమని చెప్పండి. తినకుండా వెళ్ళకూడదు. నువ్వు వెళ్ళభి, నేను చూసుకుంటాను. ఏంటక్క ఇది? మీ ఆయన గారు నీకోసం స్వయంగా తెచ్చిన భోజనం తినాల్సిందే. తినకుండా వెళ్ళకూడదని ఆర్డర్ వేశాడు. విన్నావుగా? తిను. ఏంటలా చూస్తున్నా? ముద్దొస్తున్నావు. వస్తే ముద్దు ఇవ్వాలనుంది. మా మామ్ డాడీలు ఉన్నారు. వాళ్ళు ఎక్కడో ఉన్నారు. మీ అమ్మ నాన్నలు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా ఎక్కడో ఉన్నారు. గెస్ట్లంతా ఉన్నారు. అందరూ అక్కడెక్కడో ఉన్నారు. మనం మాత్రమే ఉన్నాం. ఎవరైనా చూస్తే బాగోదు. ఎవరు చూస్తారు? ఆగండి, ఆగండి. ఇద్దరు ఇలా తిరగండి, తిరగండి.
ఇక్కడేం చేస్తున్నావే? ముందు మీరిద్దరు ఇక్కడ ఏం చేస్తున్నారో చెప్పండి. హారిక హారిక ఆగు. ఛా, మంచి టైంలో వచ్చి చెడగొట్టావు కదే. అసలు ఎందుకే నువ్వు పుట్టావు? ఆ? రే, పెళ్లికి ముందే ఇవన్నీ తప్పురా. ఇది మీ కాలం కాదే, మా కాలం. ఆ? ఏ కాలమైనా పెద్దలు చెప్పింది వినాలి. నీ ఫ్రస్ట్రేషన్ నా మీద రుద్దకే. మేము హ్యాపీగా ఉండడం నువ్వు చూడలేవు కదా, నీకు కుళ్ళు. అది కాదురా చిన్నోడా, నాకు నువ్వు హారిక అంటే చాలా ఇష్టం. మరెందుకు మధ్యలో వచ్చావు? నాకేం తెలుసు నువ్వు ఇక్కడ దుకాణం పెట్టావని. నీ వల్లే మంచి ఛాన్స్ మిస్ అయింది. ఎలా ఎలా ఆ? వచ్చింది మధ్యలో. వెళ్ళొస్తాం బావగారు. పెళ్లికి 10 రోజులు ముందు రావాలి. అది మీరు మళ్ళీ చెప్పాలా అన్నయ్య గారు? భాస్కర్, నాన్న. అత్తయ్యని మావయ్యని కారెక్కించిరా. సరే నాన్న. వెళ్ళొస్తామండి. మంచిదమ్మా. వెళ్ళొస్తాం అన్నయ్య గారు. మంచి రోజు చూసుకొని పెళ్లి విషయం మాట్లాడుకుందాం బావగారు. మా బేబీ మ్యారేజ్ మేమే గ్రాండ్గా చేస్తాం. లేదమ్మా, 2 పెళ్లిళ్ళు మేమే చేయాలనుకుంటున్నాం. పెళ్లి రోజు మా కోడల్ని మీరు మండపానికి తీసుకొస్తే చాలు. అలా అని సింపుల్గా చేస్తే ఒప్పుకోం. అంతే కదండి? అంతే 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 అంతే. మీరు మా సంస్కృతి ఈవెంట్ గురించి వినే ఉంటారు. ఈ సిటీలో మాకంటే గ్రాండ్గా చేసేవాళ్ళు ఎవ్వరూ లేరు. మా లెవెల్కి తగ్గట్టుగా చెయ్యండి. వెళ్ళొస్తాం. బాయ్ సుమ్మా గారు. బాయ్ బాయ్. బాయ్ బాయ్ ఆంటీ. ఆ, అఖిల్, నాన్న వాళ్ళని పంపించిరా. సరే. మేం కూడా బయలుదేరతాం బావగారు. వెళ్ళొస్తాం వదినా. ఉంటాను మావయ్య గారు. ఉంటానండి. అండి ఏంటి వసు, అత్తయ్య అను. అనడానికి నోరు రావాలి కదమ్మా. అదేం లేదండి. పెద్దవారంటే తనకి కాస్త బెరుకు అంతే. పెళ్ళైతే అన్నీ సర్దుకుంటాయిలేండి. అవును బావగారు, అలవాటు పడాలి కదా. బాయ్ తాతయ్య. బాయ్ నానమ్మ. బాయ్ పెద్దమ్మ. బాయ్ పెద్దనాన్న. చెల్లెళ్లతో ఆడుకుంటూ నువ్వు కూడా ఇక్కడే ఉండొచ్చు కదమ్మా. పెళ్లికి ముందే ఎందుకన్నయ్యా? ఆ తర్వాత ఎలాగో ఇక్కడికి వచ్చేవాళ్లేగా. ఆ, ఎలా వచ్చారు బావగారు? భాస్కర్ని డ్రాప్ చేయమని చెప్పనా? లేదు లేదు, మా కారులోనే వచ్చాం. వెళ్దామా వసు? పిల్లలెంత ముద్దొస్తున్నారో. వాళ్ళ డ్రెస్సులు చక్కగా ఉన్నాయి. ఎవరో కానీ పిల్లల్ని అందంగా రెడీ చేశారు. ఒక్క నిమిషం అమ్మా, ఇప్పుడే వస్తాను. ఎక్కడికి వసు? ఇంట్లో ఏదైనా మర్చిపోయిందేమో. హాయ్ మై లిటిల్ ఏంజల్స్, ఎలా ఉంది బర్త్డే పార్టీ? చాలా బాగుంది నాన్న. రియల్లీ? మమ్మీ లోపలికి ఎందుకు వెళ్ళిందో నాకు తెలుసు. ఆ, ఏమండి, కిచెన్ ఎక్కడుంది? ఎందుకండి? చెప్పండి. ఎందుకెళ్ళింది నాన్న? కీర్తి అను, ఇలా రండి.
ఓహో, పిల్లలకి దిష్టి తీయడానికి వెళ్ళిందా? నీకు కూడా అలాగే తీస్తుందా? నాకేదన్నా ఫంక్షన్ చేస్తే మమ్మీ ఇలాగే చేస్తుంది తాతయ్య. ఏంటిదంతా? పిల్లలపై చాలా మంది కళ్ళు పడ్డాయండి. దిష్టి తగలకుండా ఉండాలని. చాలా మంచి పని చేసింది. మనలో ఎవరికీ ఈ ఆలోచన రాలేదు. ఎందుకు రాలేదన్నయ్యా? అందరూ వెళ్ళిపోయాక పిల్లలకి నేను దిష్టి తీద్దామనుకున్నాను. లేదా ఎప్పట్లా వదిన దిష్టి తీసేది. ఏదైనా ఫంక్షన్ చేసినప్పుడు పిల్లలకి ఇలాగే దిష్టి తీయాలి. కొందరు కళ్ళు మంచివి కావు. రేపు పెళ్ళయ్యాక మనింటికొచ్చేది వసువు కాదు జయంతి, సంధ్యే. ఇంకా అభి, అను, కీర్తిల గురించి మనకి ఏ బెంగా లేదు. వాళ్ళని వసువు చేతిలో పెట్టి మనం నిశ్చింతగా ఉండొచ్చు. అవును సార్, వసు మేడం గారు నిజంగా బంగారం. అను, కీర్తి, ఇక నేను బయలుదేరుతాను. వెళ్ళొస్తానండి. ఎక్స్క్యూజ్ మీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. సుశీల, ఏంటండి? కాఫీ ఇవ్వా? అలాగేనండి. ఇదిగోండి కాఫీ. ఏంటిది? కాఫీ. తెలుసు, కాఫీలో షుగర్ ఏది అని అడుగుతున్నాను. ఓ, చక్కెర లేదా? చేదుగా ఉంది. అయ్యో, చక్కెర వేయటం మర్చిపోయినట్టున్నానండి. పరధ్యానంలో ఉన్నావా? ఏం ఆలోచిస్తున్నావు? నిన్నటి విషయాలే గుర్తొస్తున్నాయండి. మనం ఆ ఇంటికి వెళ్ళటం, వసు పైకి వెళ్లి పిల్లల్ని రెడీ చేయటం, అబీబాబు పక్కన నించుని పిల్లలతో కేక్ కట్ చేయించటం, పిల్లలకు కేక్ తినిపించటం, వసుకి అబీబాబు అన్నం ప్లేట్ తీసుకురావటం, పిల్లలకి వసు దిష్టి తీయటం, ఇంకా నా కళ్ల ముందు అవన్నీ తిరుగుతూనే ఉన్నాయండి. అవును సుశీల, ఆ ఇంట్లో వసు చక్కగా కలిసిపోయింది. నిన్న మనం ఆ ఇంటికి వెళ్ళి చాలా మంచి పని చేశాం. ఆ ఇంట్లో వసు భవిష్యత్తు బంగారంలో ఉండబోతుందని అర్థమైంది. నాకు చాలా సంతోషంగా ఉందండి. వసుకి మనం ఓ మంచి ఇంటిని, మనసున్న కుటుంబాన్ని ఇస్తున్నాం. ఇక వసు గురించి నాకు ఏ దిగులు లేదు. వసు, అల్లుడుగారు, బన్నీ, ఆ పిల్లలు పాలు నీళ్లలా చక్కగా కలిసిపోయారు. ఆ ఆనందంలోనే నా నోటిని తీపి చేయడం మర్చిపోయావా? ఆ సంతోషమే చక్కరనుకుని చేదు కాఫీని తాగేయచ్చు కదా. చేసిన తప్పుని ఇలా కప్పిపుచ్చుకోవద్దు. వెళ్ళి షుగర్ కలిపి తీసుకురా.
పొద్దున్నే మీకు వేరే పనేం లేదా? ఎప్పుడు నా గురించే మాట్లాడుకుంటారా? ఏం మాట్లాడుకుంటున్నావు నీ గురించి? నిన్న రాత్రి నేనేం చేశానో అన్నీ పూసగుచ్చినట్టు నాన్నకి చెప్పట్లేదు. అక్కడ జరిగినవి నువ్వు చేసినవే చెప్పాను. కొత్తవేమైనా కల్పించి చెప్పానా? అసలు చెప్పాల్సిన అవసరం ఏంటమ్మా? నాన్న కూడా అక్కడే ఉన్నారు కదా, మళ్ళీ గుర్తు చేయడం అవసరమా? అదేమైనా ఘనకార్యమా? మంచి విషయాలు గుర్తు చేసుకోవటం మంచిదే కదా. నువ్వు పిల్లల్ని రెడీ చేయటం, దిష్టి తీయటం, అల్లుడు గారు నీకు అన్నం ప్లేట్ తీసుకురావటం ఘనకార్యాలే. అదిగో మళ్ళీ. నాకు చిన్నపిల్లలంటే ఇష్టం. ఆ ప్లేస్లో ఎవ్వరి పిల్లలున్నా నేను అలాగే దిష్టి తీస్తాను. అది తప్పని నేను చెప్పలేదే. పదే పదే ఎందుకు చెప్తున్నావు అంటున్నాను. రేపు నువ్వు ఆ ఇంటికి వెళ్ళాక పదే పదే ఈ పనులే చెయ్యాలి. పిల్లల్ని రెడీ చేయాలి, స్కూల్కి పంపించాలి, అత్తమామలకి కాఫీ ఇవ్వాలి, తోడికోడలికి వంటలో సాయం చేయాలి, బావ భర్త మరిదికి భోజనం పెట్టాలి. ఇక చాలు, ఆపుతావా అమ్మా? ఈ పనులన్నీ నువ్వే చేయాలి కదా వసు, ముఖ్యంగా మీ ఆయనకి. అబ్బా, నాన్న షుగర్ కావాలి అని అడిగారు కదా, వెళ్ళి ఇవ్వు. పొద్దున్నే నా బుర్ర తినద్దు. సరే, బన్నీని లేపు, స్కూల్కి పంపించాలి కదా. బన్నీ లోపల లేడమ్మా. బన్నీ లోపల లేడా? వాడు బయట కూడా లేడే. ఇప్పుడే బయట నుంచి నేను లోపలికొచ్చాను. బయట లేక లోపల లేక ఎక్కడికి వెళ్ళుంటాడు? ఏంటమ్మా, ఎక్కడికెళ్తాడు? ఇంట్లోనే ఉంటాడు, చూడండి. లేదు నాన్నా, ఇందాక స్కూల్కి పంపించాలని రెడీ చేద్దామని చూస్తే లేడు. ఎందుకైనా మంచిది, ఇంకొకసారి వెతుకుదామమ్మా. మ్, ఇక్కడే ఎక్కడో ఉంటాడు, వెళ్ళి చూద్దాం పదండి. ఆ, బన్నీ, నాన్నా, అమ్మా. కనిపించాడమ్మా? లేదు నాన్నా, ఎక్కడా కనిపించలేదు. నాకు కంగారుగా ఉంది నాన్నా. బన్నీ ఎక్కడికి వెళ్ళిపోయాడో నాకేం అర్థం కావడం లేదు నాన్నా. కంగారు పడకమ్మా, ఎటు వెళ్ళుండడు. ఏమండి, బన్నీ రాత్రి నిద్రపోయే ముందు పొద్దున్నే లేచి డాడీ ఇంటికి వెళ్దాము అన్నాడు. ఒకవేళ ఆ ఇంటికి వెళ్ళాడేమో. ఒక్కడే ఎలా వెళ్తాడమ్మా? ఆయన మనతో చెప్పకుండా ఎందుకు వెళ్తాడు? ఎందుకైనా మంచిది, ఒకసారి అల్లుడు గారికి ఫోన్ చేసి అడగండి. పొద్దున్నే ఫోన్ చేసి అడగడం మంచిదేనంటావా? అబ్బా, మీరు చెయ్యండి నాన్నా. హలో, గుడ్ మార్నింగ్ బాబు. నేను చెప్పండి అంకుల్. బాబు, అది బన్నీ ఏమైనా అక్కడికి వచ్చాడా? బన్నీ ఇటెందుకు వస్తాడు అంకుల్? అంటే రాత్రి మీ ఇంటికి వస్తానని చెప్పాడంట, ఇంట్లో కనిపించడం లేదు. వాట్? తోడు లేకుండా ఒంటరిగా ఇంత దూరం ఎలా వస్తాడు? డోంట్ వరీ అంకుల్, అక్కడే ఎక్కడో ఉంటాడు, వెతకండి. సరే బాబు, ఉంటాను. షూర్ అంకుల్, తప్పకుండా దొరుకుతాడులేండి. ఓకే. బన్నీ అక్కడికి వెళ్ళలేదంటమ్మా.
ఖచ్చితంగా ఆ ఇంటికే వెళ్ళుంటాడు.